తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏడాది కాలంగా మంత్రివర్గ విస్తరణపైన ఢిల్లీ వేదికగా అనేక తర్జన భర్జనలు జరిగాయి. ఇక ఆలస్యం చేయకుండా కేబినెట్ విస్తరణతో పాటుగా టీపీసీసీ కమిటీ నియామకాలపైన తుది నిర్ణయానికి వచ్చారు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తుది రూపిస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఇద్దరిపైన వేటు ఖాయమని పార్టీ నేతల సమాచారం. కొత్తగా 5-6 పేర్లు ఖాయం చేశారని, విజయశాంతికి మంత్రిగా అవకాశం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఫైనల్ లిస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే వారం మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏఐసీసీ ముఖ్య నేతలు తెలంగాణ మంత్రివర్గంలో 5 చోటు కల్పించడంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కులగణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపేట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్టు సమాచారం. 5 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి 1 ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 అవకాశం కల్పించే అంశంపైన కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో 1-2 స్థానచలనం తప్పదనే మాట వినిపిస్తోంది. మంత్రులుగా తొలగించిన వారికి పార్టీలో బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురైన మంత్రితో పాటుగా మరో మంత్రి పేరు తెర మీదకొస్తోంది. కాగా సామాజిక సమీకరణల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న విజయశాంతికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన రేవంత్ సన్నిహిత నేత అద్దంకి దయాకర్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు రేసులో ఉండగా ఇప్పుడు దయాకర్ పేరు తెర మీదకొచ్చింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి చివరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు, భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, మీనాక్షి నటరాజన్తో కలిసి మంత్రివర్గ విస్తరణలో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది. విజయశాంతి 15 నిమిషాల పాటు మీనాక్షితో చర్చించి బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని అభ్యర్థించినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రివర్గంలో 2 మహిళలున్నారు. సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. వారిలో కొండా సురేఖ పదవి డేంజర్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతే. కొండా సురేఖకు ఉద్వాసన పలికితే తనకు అవకాశం ఇస్తారనే అంచనాతోనే విజయశాంతి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా ఇటీవల ప్రకటించిన కమిటీలో ఎందులోనూ తన పేరు లేదంటే మరో దాంట్లో అవకాశం ఇస్తారేమోనని రాములమ్మ వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి కాంగ్రెస్ కేంద్ర పెద్దల మద్దతుందని అంటున్నారు. సినిమా గ్లామర్ ఆమెకుంది. అలాగే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా గుర్తింపు కూడా ఉంది. అందుకే రాములమ్మ తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. పైగా మీనాక్షి నటరాజన్ వల్లనే విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని అప్పట్లో ప్రచారం సాగింది. కాంగ్రెస్ ని తెలంగాణలో బలోపేతం చేయడం కోసం అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని ఆమె కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్పడమే కాదు, సైలెంట్ గా ఉన్న విజయశాంతి లాంటి వారిని ముందుకు తెచ్చారని అంటున్నారు. అలా ఆమె ఎమ్మెల్సీ అయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కనుక తలుచుకుంటే విజయశాంతి మినిస్టర్ అవుతారని కూడా చెబుతున్నారు. అతి త్వరలోనే, వీలైతే ఈ వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నారు. కనీసంగా 4 లేదంటే 5 ఛాన్స్ ఉందని అంటున్నారు. మహిళలకైతే అవకాశం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తుత కేబినెట్ లో ఓ మహిళా ఫైర్ బ్రాండ్ కి గండం తప్పదని అంటున్నారు. ఆమె ప్లేస్ లో విజయశాంతికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి గ్లామర్తో పాటు గ్రామర్ కూడా ఉండాలని అంతా భావిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. వాటిలో మంచి గెలుపు చూపించాల్సి ఉంది. కాంగ్రెస్ లో వర్గపోరు లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయాలు సాధ్యమని అంటున్నారు. ఇక విజయశాంతితో పాటు సామాజిక సమీకరణలో భాగంగా మరికొందరు సీనియర్లకు మంత్రులుగా ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా రాములమ్మ లక్ ఎలా ఉందో అన్నది కొద్ది రోజుల్లోనే తేలుతుందని చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ సైతం ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. పార్టీ చీఫ్ ఖర్గేతో పాటుగా రాహుల్తోనూ 2 నేతలు భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ, సామాజిక వర్గాల వారీగా అవకాశం, టీపీసీసీ కూర్పు పైన అధికారికంగా ఆమోదముద్ర తీసుకోనున్నారు. ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
Please share, like and subscribe.